శ్రీ దత్తాత్రేయ స్వామి షిరిడి సాయినాథుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని విజయసాయి ప్రేమండలి తరపున కోరుకుంటూ ఈరోజు మనకి సుదినం. ఎందుకంటే ఉగాది రోజు మనం ఇలాంటి గొప్పవారిని పూజించుకోవటం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం మనందరి అదృష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి యజుర్వేదాన్ని ఆయన వారి నాన్నగారి దగ్గర అత్యద్భుతంగా నేర్చుకొని ఆ వేదంతో పాటుగా ఆ సిద్ధాంతాన్ని, గణితాన్ని అత్యద్భుతంగా ఆయన ప్రాక్టీస్ చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధమైన ఒక సిద్ధాంతి గారిగా మనందరికీ సుపరిచితులు శ్రీ కప్పగంతు సుబ్రహ్మ సమయ సిద్ధాంతి గారు. ఆయన యొక్క అనుగ్రహం మనందరికీ కలగటం ఈరోజు మనందరి అదృష్టం. ఎందుకంటే ఈరోజు నిజం చెప్పాలంటే ఎంతో మన అదృష్టం. ఎంతో బిజీగా ఉంటారు ఆయన. ఉదయం నుంచి ఎన్నో పంచాంగ శ్రవణాలు ఎంతో పెద్ద పెద్ద చోట్ల చెప్పొస్తారు. అలాంటి ఆయన మనం ఇలా చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా మనందరి మీద ప్రేమతో వెళ్ళి పిలవంగానే తప్పకుండా వస్తాను అని మనకి టైం కేటాయించి చెప్పిన టైంకి వచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. ఈ విజయసాయి ప్రేమండలి తరపున మీకు ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాము. మీ యొక్క అనుగ్రహం మా అందరి మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి, మీ ప్రేమ, మీ ఆశీస్సులు మాకు ఎలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనకి పంచాంగ గణితం చేయటం అనేది అంత సులభం కాదు. ఎంతో మేధస్సు ఉండాలి. ఎంతోమంది మనకి బయట జాతకాలు చెప్తూ ఉంటారు, ముహూర్తాలు పెడుతూ ఉంటారు. కానీ బయట చాలామంది పెట్టినా కూడా మాలాంటి వాళ్ళంతా కూడా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరం మొత్తం కూర్చొని రచించినటువంటి పంచాంగాన్ని ఆధారం చేసుకుని పెడతాం తప్ప దాంట్లో విశేషమైన ప్రజ్ఞ కలిగి అందులో ఎంతో కృషి చేసి ఆ సిద్ధాంతాన్ని, ఆ గణితాన్ని మనందరికీ అందించి ఒక పంచాంగంగా తయారు చేసి ఆ పంచాంగాన్ని మన ముందుకు తీసుకొచ్చి మనందరం ఈరోజు ఏది మంచి సమయం, ఎప్పుడు పండగ వస్తుంది, ఇలా ఏ విశేషాలు తెలుసుకోవాలన్నా కూడా ముందు మనం పంచాంగం తెలుస్తాం. పంచాంగంలోనే మనకి సంబంధించినటువంటి ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తాన్ని పొందుపరిచి వాళ్ళు ఎంతో కష్టపడి రచిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే 5 కూడా లెక్కలు కట్టి రాయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం కేవలం ఒక పేపర్ మీద ఒక 10 అంకెలని వేసేసి కూడి చెప్పంటేనే క్యాలిక్యులేటర్, సెల్ ఫోన్లు ఉండాలి ఈ రోజుల్లో. అలాంటిది అంత గణితాన్ని క్యాలిక్యులేట్ చేసి సూర్యచంద్రుల గమనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ లెక్కలు వేసుకుంటూ ఆ కాలాన్ని గణనం చేసి అందిస్తున్నారంటే వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉంటాం. మన సనాతన ధర్మానికి వాళ్ళు చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు, అత్యద్భుతమైన సేవ చేస్తూ ఉంటారు. అలాగే మనందరి అదృష్టం ఏంటంటే మా చండీ పరివార్, విజయసాయి ప్రేమండలైనా లేకపోతే సాయిబాబా ప్రేమండలైనా, కైవల్యాకృతి అయినా, ఇలా ఎన్నో గ్రూపులున్నా కూడా చండీ పరివారం అనేటటువంటి ఒక సంస్థ కూడా కాదు, కావాలి ఒక పేరు పెట్టుకున్నాం. కొత్తగూడలో చేసేటువంటి హోమానికి అందరూ కలిసి దాంట్లో చేస్తున్నారు. ఇది చేసేటప్పుడు మాకు అనిపించింది ఏదైనా సరే ఒక అందరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి పని చేసి అందరికీ సంవత్సర కాలంగా గుర్తుండిపోయేలాగా ఏదైనా ఒక చిన్న బహుమతి ఇద్దామని చెప్పి మాకు అనిపించి వెంటనే సిద్ధాంతి గారిని కలవటం. మీరు
ఇప్పుడు క్యాలెండర్ ఓపెన్ చేస్తారు, చూస్తే తెలుస్తుంది. దాంట్లో అద్భుతంగా ఆయన దాన్ని డిజైన్ చేసే విధానం దగ్గర నుంచి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఎంతో మేము అడిగిన వెంటనే అంత కష్టపడి ఆ క్యాలెండర్ తయారు చేయడం మామూలు విషయం కాదు. శుక్లపక్షం కృష్ణపక్షం అని చెప్పి సపరేట్ చేసి, చైత్రం వైశాఖం జ్యేష్టం అని చెప్పి నెలలుగా ఇచ్చి, దాని తర్వాత పితృతిథులు ఏ క్యాలెండర్లో ఉండవు మీరు గమనిస్తే కనుక, అలాంటిది ఆ పితృతిథులను కూడా మనకి ఆ క్యాలెండర్లో పొందుపరిచి అందించారు. అలాగే వజ్రము, దుర్ముహూర్తము, రాహుకాలాన్ని ఇచ్చారు. ఇలా ఏ నెలకి ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే మనకి ప్రతిరోజు ఉపయోగించుకునేలాగా సంస్కృతంలో కూడా పూజ విధానానికి మనకి ఏదైతే కావాలో సంకల్పాన్ని ఇచ్చి, సంకల్పంలో మనకి ఏ వారాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఆదివారాన్ని భానువారం అని, సోమవారాన్ని హిందువారం అని ఎలా అయితే పిలుస్తారో ఆ పేర్లతో సహా దాన్ని డిజైన్ చేసి మాకు అందించారు. ఒక్కసారి ఆయన యొక్క కృషికి, ఆయన చేసినటువంటి కృషి అపారమైన కృషి. అది ఈరోజు ఎవరైతే ఈ క్యాలెండర్ అందుకుంటారో వాళ్ళందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. పూజలు చేసినప్పుడు ముఖ్యంగా ఆడవారు ప్రతిరోజు అక్కడ కూర్చొని దీపారాధన చేసుకొని కేవలం ఆ తిథి వార నక్షత్రాలు చెప్పుకున్నా చాలు, పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సిద్ధాంత్ గారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ ప్రేమకే, ఆయన అంత బిజీ షెడ్యూల్ కూడా మా గురించి తప్పకుండా అందిస్తానని ఆయన అని చెప్పి కష్టపడి అందించారు. అలాగే ఆ ప్రింటింగ్ ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఏ విధమైన తప్పులు లేకుండా మనకి అందించారు. ఆ పంచాంగాన్ని అంత కృషి ఉంది దాని వెనకాల. మనము ఇప్పుడు అందుకునే పంచాంగం ఆసామాషి పంచాంగం కాదు, అంత ఎంతో కఠోరమైన కృషితో మనందరి ముందుకు వస్తున్నటువంటి క్యాలెండర్ది. ఆ క్యాలెండర్ మీ దగ్గర ఉంటే పంచాంగం మీ దగ్గర ఉన్నట్టే లెక్క అనమాట. అది రచించింది మన కప్పగంతు సిద్ధాంత్ గారు, వారి యొక్క అపారమైన కృషి వల్ల జరిగింది. అలాగే సిద్ధాంత్ గారికి ఆయన పేరు సుబ్బరామ శర్మ అయినా సరే ఉపనయనం అయిన తర్వాత సుబ్బరామ సోమయాజులుగా మార్పు చేశారు. వీరి యొక్క తల్లిదండ్రులు కప్పగంతు వెంకట సుబ్రహ్మణ్య ఘనాపాటి గారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఘనాపాటిల్లో ప్రముఖులు, ఎంతో గొప్ప అనేక మంది శిష్యుల్ని తయారు చేశారు. అలాంటి శిష్యుల్లో మా గురువు గారు కూడా ఒకళ్ళు. ఇలా ఎంతో మంది శిష్యులు, శిష్య పరంపర ఆ సుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఉంది. అలాంటి గొప్ప వంశం నుంచి వచ్చినటువంటి సుబ్బరామ సోమయాజులు గారు మన ముందు మనల్ని ఆశీర్వదించడం మనందరి అదృష్టం ఈరోజు. అదేవిధంగా ఇప్పుడు తల్లి గారు భాస్కర కమల గారు, అలాగే సిద్ధాంత్ గారి భార్య శ్రీలత, పిల్లలు కార్తికేయ శర్మ, సాహితి. వీళ్ళని కూడా కేవలం ఇంగ్లీష్ చదివే కాకుండా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వేదం నేర్పిస్తున్నారు. అలాగే గణితాన్ని కూడా నేర్పించి ఆ పిల్లల్ని కూడా తర్వాత సనాతన ధర్మానికి ఉపయోగపడేలాగా తయారు చేస్తున్నారు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ప్రధానమైన విషయం. ఎందుకంటే మన పిల్లల్ని కేవలం ఏదో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయడం కాదు, మనదైన కళలను కూడా పిల్లలకి నేర్పించాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. ఆ విధంగానే ఆ పిల్లల్ని పెంచుతున్నారు, మనందరికి మార్గదర్శకంగా కూడా ఉన్నారు. అలాగే ఈయన ఇంగ్లీష్ కూడా చదువుకొని ఇంగ్లీష్తో పాటు ఆ కంప్యూటర్ పీజీ డిప్లొమా చేశారు, బిఏ మ్యాథ్స్ చేసి. దాని తర్వాత సిద్ధాంతపరంగా ఆ గురువుల దగ్గర విద్యను నేర్చుకున్నారు. తండ్రి గారి దగ్గరే కృష్ణ యజుర్వేదాన్ని, ఎవరైతే సుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఉన్నారో ఆయన దగ్గరే కృష్ణ యజుర్వేదాన్ని 12 సంవత్సరాల కోర్సు, అది మామూలు విషయం కాదు. అలాంటి కోర్సును ఆయన నేర్చుకున్నారు, కృష్ణ యజుర్వేదాన్ని. దాని తర్వాత తన పినతండ్రి గారి అయినటువంటి బ్రహ్మశ్రీ సూర్యనారాయణ అవధాని గారి దగ్గర జ్యోతిష్యాన్ని ప్రారంభించారు. మొట్టమొదటిగా జ్యోతిష్యం యొక్క ప్రారంభ గురువు బ్రహ్మశ్రీ సూర్యనారాయణ అవధాని గారు. అలాగే జాతకము, ముహూర్తము, ప్రశ్నలు, వీటి యందు మన ముందున్న సిద్ధాంత్ గారికి, సుబ్బరామ సోమయ్య సిద్ధాంత్ గారికి గురువు గారు కీర్తిశేషులు అంబడిపూడి నాగేశ్వర శర్మ గారు. ఆయన కూడా ఎంతో ప్రభావవంతమైనటువంటి స్మార్త పురోహితులు, అలాగే జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు. ఆయన దగ్గర ఈ విద్యంతా కూడా అభ్యసించారు. అలాగే పీసపాటి వెంకట సోమయాజి సిద్ధాంతి గారి దగ్గర పంచాంగ గణితాన్ని ఈయన నేర్చుకున్నారు. పంచాంగం అంటే మనం అనుకున్నట్టు ఏదో మనకు కనపడే, దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దృక్ సిద్ధాంతమని, పూర్వ పద్ధతి ప్రకారంగా లెక్కలు వేసేది, ఇలాగే వాస్తు శాస్త్రం, ఇలాంటివన్నీ కూడా ఆయన పీసపాటి వెంకట సోమయాజి సిద్ధాంతి గారి దగ్గర అభ్యసించారు. అలాగే వీటితో పాటుగా కేవలం
అంటే చూడండి, బహుశాస్త్ర కోవిదులు అంటారు చూసారు. ఈరోజు ఉగాది నాడు ఇలాంటి పండితులను మనం గౌరవించుకోవటం ఎంతో అదృష్టం. ఎందుకంటే కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, ఒక జ్యోతిష్యం మాత్రమే కాదు, అటు వేదాన్ని, శాస్త్రాన్ని, అలాగే సిద్ధాంతాన్ని, ఇక్కడ చూస్తే మీరు పంచకావ్యములు, ధర్మశాస్త్ర విషయములను కూడా అధ్యయనం చేశారు వీరు. వాటన్నిటిని కూడా బ్రహ్మశ్రీ మంగిపూడి వెంకట శాస్త్రి సలక్షణ ఘనాపాటి గారి దగ్గర ఆ పంచకావ్యాలని, ధర్మశాస్త్ర విషయాలందు లోతుల్ని కూడా ఈయన అధ్యయనం చేశారు. అలాగే సచ్చిదానంద తీర్థస్వామి వారి దగ్గర పురాణ విశేషాలను అభ్యసించారు. మీరు గమనిస్తే ఈయన ఎంత సేవ చేస్తున్నారంటే యూట్యూబ్ లో సహస్రాచార్యులు శ్రీచక్రాచార్యులు అని ఉంటుంది. ఆ ఛానల్ ద్వారా ఎన్నో తెలియని విషయాలన్నింటి కూడా మాలాంటి వాళ్ళకి అవగతం అయ్యేలాగా, అలాగే మీ అందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా, మీరు అడిగే డౌట్స్ అన్ని కూడా మేము చెప్తున్నామన్నా కూడా ఇలాంటి వారి యొక్క గొప్ప గొప్ప వారి యొక్క ఆశీర్వాదం, వాళ్ళు చేసిన కృషి వల్ల మీ దాకా మేము తీసుకురాగలుగుతున్నాం తప్ప మేము వాళ్ళు విడిచిపెట్టిన బాణం మాత్రమే. కానీ ధనస్సు లేకపోతే బాణం ఏ విధంగానూ పనిచేయదు. అదేందా? కాబట్టి అంత కృషి చేశారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను చూశారుగా, అటు జ్యోతిష్యం కానీ, ఇటు వాస్తు కానీ, అలాగే సిద్ధాంతం కానీ, అదే చూస్తే వేదం కానీ, పంచకావ్యాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఏదైనా కూడా ఆయనకి కలతలామకలం అన్ని రకాల విశేషాలని ఎంతో అభ్యసించారు కప్పగంత సిద్ధాంతి గారు. ఈయనకి జ్యోతిష్య విశారదాని, పురాణ భార్గవ అని చెప్పి, వాస్తు బంధు అని చెప్పి అనేక బిరుదులు ఉన్నాయి. పురాణాల్లో ఏ విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పగలరు. పురాణ భార్గవ అని చెప్పి అందుకే ఆయనకి బిరుదిచ్చి సత్కరించారు. వాస్తు బంధు, ఇంకా వాస్తు విషయంలో ఇంకా చెప్పక్కర్లేదు. మన ఎన్నో విజయవాడకి సంబంధించిన వాస్తులే, ఇక్కడున్న బిల్డింగ్ల వాస్తులే కాదు, ఇక్కడి నుంచి ఆయన అనేక రాష్ట్రాలు తిరుగుతూ కూడా వాస్తుని, జ్యోతిష్యాన్ని అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే యజ్ఞోపవీతం, సాయి సన్నిధి, ధర్మజ్యోతి, కనకదుర్గ ప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, అలాగే సన్ఫ్లవర్ న్యూస్, ఇలా వసుధ, ఇలాంటి ఎన్నో పత్రికలకి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని, వ్యాసాలని అందించి వారందరూ మనందరం చదువుకోవడానికి ఎంతో కృషి చేసి వ్యాసాలను అందించారు ఈ పత్రికలన్నిటికీ కూడా. అలాగే వాస్తు సుధ, ముహూర్త సుధ, వాస్తు గణిత బోధిని, గ్రహచార దర్పణం 1, 2, వాస్తు సైన్సా కాదా, కేవలం దీనికి సంబంధించి కాకుండా అది సైన్సా కాదా అనేది దాని యొక్క ఉదాహరణలతో ఏ విధంగా వాస్తు ఉందనే విశేషాలు అన్నీ కూడా అత్యంత వైభవంగా మనకి ఆయన యొక్క రచనల ద్వారా అందించారు సిద్ధాంత్ గారు. అలాగే ఈయన ఆగమ శాస్త్రంలో యంత్ర రచనా విధానాన్ని, పురాణ మీమాంస, స్మార్త శైవాగమ ప్రతిష్టా విధానం, దేవాలయ నిర్మాణ విధానం అని చెప్పి ఈ పుస్తకాలను కూడా మనందరికీ ఉపయోగపడేలాగా తీసుకువచ్చారు. ఆ గ్రంథాలను రచించారు. అలాగే విజయవాడ, శ్రీచక్రాచార్యులు, గుంటూరు, సిటీ కేబుల్, ఇలాంటి వాటికి కూడా, అలాగే ఈటీవీలో కూడా ఈయన అనేక రకమైనటువంటి వాస్తుకు సంబంధించిన, జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విశేషాలను మనకందరికీ అందిస్తూ మనందరికీ వారి యొక్క విజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని పంచిపెడుతూ ప్రయాణం మన దాకా వచ్చింది. మన అందరి అదృష్టం ఇది. ఎందుకంటే ఇంత బిజీ టైంలో కూడా మాకు ఈ యొక్క క్యాలెండర్ని ఓపెన్ చేయడానికి మాకు సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. మీ అందరికీ కూడా విజయసాయి ప్రేమల తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ధన్యవాస్మి. జై బోలో గణేష్ మహారాజ్ కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, రాజా రామచంద్ర భగవాన్ కి జై, వీర హనుమాన్ కి జై, దుర్గా మాతా కి జై, మహాలక్ష్మి మాతా కి జై, సరస్వతి మాతా కి జై, మహాకాళీ మాతా కి జై, దత్తాత్రేయ స్వామి వారికి జై, కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణ
సత్సంగం చాలా అవసరం. సత్సంగం అంటే మంచి వాళ్ళతో సహవాసం, మంచి కార్యక్రమాలు చేసుకోవడం, అందరం ఒక చోట చేరి మంచి విషయాలని చెప్పించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అవసరం. ఈ సత్సంగం మూలంగా చాలా లాభాలు ఉంటాయి. ఎంతటి విజయాన్ని సాధించవచ్చు. ఇవాళ ఆయన పిలిచాడు, నేను రావాలి అనేది ఒక ధర్మం. ఎందుకంటే మా పెద్దలు, మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ కామకోట నగర్లో వచ్చినప్పుడు వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా ఆ పేటలో, మా పేట కామకోట నగర్ అంతా కూడా బ్రాహ్మణులు కోమట్లు వెళుతూనే ఉండేది. ఇటు ఉన్నటువంటి అక్కిపతి, ఇతను పవన్ కుమారు, మన కోటవారు హనుమ, వీళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా నేను చదువుకుని వచ్చినప్పుడు డిగ్రీ చదువుతూ ఈ పంచాంగాలు తెలుసుకుని వచ్చేప్పటికి మా ఇంట్లో ఈ పంచాంగాలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ జ్యోతిషం మీద వాస్తు మీద అప్పటికి ఎవరు కూడా ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. మా నాన్నగారికి ఒక పక్కన భయం ఉండేది, వీడు మార్కెట్లోకి ఎట్లా వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎవరిని నోరు తెచ్చి అడిగింది ఏం లేదు. నేను కష్టపడుతున్న తీరు వాళ్ళు తెలుసు. సత్సంగం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే అప్పట్లో వీళ్ళంతా కూడా వీళ్ళ నాన్నగారు అక్కడి రాధాకృష్ణ గారు వీళ్ళ తాతగారు, శేష్ గారిని వీళ్ళ నాన్నగారు, అలాగే వీళ్ళ నాన్న నరసింహమూర్తి గారు, మా మేనల్లు నాన్నయ్య అని చెప్పి వీళ్ళ నాన్నగారు, మా తమ్ముడు నాన్న చెప్పి వీళ్ళ నాన్నగారు, ఇట్లాగా అమ్మడిపూడి ప్రసాద్ గారు ఒక ఆయన, చిట్టావారి పిల్లలు వెంకట శివానంద గారు, ఇట్లా కొంతమంది ఈ సత్సంగంలో ఆ పేటలో మా నాన్నగారు మా తాతగారు చేసినటువంటి స్నేహ సంబంధమైనటువంటి ఆ జీవనం, ఆ సత్సంగం వీళ్ళందరూ కలిసి మా వాడు ఉన్నాడయ్యా అని చెప్పి అందరికీ పరిచయం చేసి నేను త్వరగా సమాజంలో నా విద్యని అందరికీ చూపించి ఆ విద్యతో నేను బయటికి రావడానికి వీలుగా ఉపయోగపడ్డారు. అలాగే మొదటి సంవత్సరం పంచాంగం వేయడానికి కూడా చాలా శ్రమయుక్తం. అయితే వీళ్ళందరూ సహవాసం, సత్సంగం అంటే అదే, పెద్దలు చేసిన పుణ్యం అంటారే అదే. అది ప్రత్యక్షంగా నేను అనుభవించాను. పెద్దలు చేసిన పుణ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇది నా సొంత టాలెంట్ ఏం కాదు. ఎందుకంటే నాకన్నా బాగా పండితులైనటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు బయటకు రాలేకపోవడానికి కారణం అంటే వాళ్ళకి ఇట్లాంటి అవకాశం లేక. ఇది మా పెద్దలు చేసినటువంటి స్నేహపూర్వకమైన వాతావరణంలో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే నన్ను సమాజంలో తీసుకొచ్చి చక్కగా అందరికీ పరిచయం చేసి నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ రోజున వాళ్ళు వేసినటువంటి స్నేహపూర్వకమైన బీజం. దానికి అందరికీ కూడా మన భాషలో చెప్పాలంటే సత్సంగం అనే అనుకోవాలి. శంకరాచార్య స్వామి చెప్పినా, మరి సద్గురు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ సత్సంగం అనే కారణం కేవలం నలుగురు మంచి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు మన అవసరాలను వాళ్లే గుర్తించి వాళ్ళే ముందు తీసుకుంటారు. అయితే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థం పరిత్యజేత్ అని చెప్పి శాస్త్రవాక్యం. సత్పురుషుల యొక్క సహవాసం మూలంగా సత్పురుషులు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు స్వార్థం చూసుకోరు. వాళ్ళు కేవలం మంచి కార్యక్రమాలు చేయడం ఒక లక్ష్యంగా జీవనం చేస్తూ ఉంటారు. అలా జీవనం చేసే వాళ్ళతో సహవాసం చేయడం మూలంగా మనకు కూడా భయం లేకుండా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏ సద్గురువు చెప్పినా కానీ ఇదే చెప్తాడు, మంచి జీవనం చేయండి, మంచి వాళ్ళతో సహవాసం చేయండి, మంచిగా ముందుకు వెళ్ళండి. దాని మూలంగా ఎప్పటికైనా సరే మనకి భయం లేనటువంటి చక్కటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మీరందరూ కూడా ఈ సమాజాన్ని ఇట్లా నడుపుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, సత్కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు ఇంకా విజ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా మన సాంప్రదాయానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఇలాంటి వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి గురువాళ్ళు ఉన్నారు. వీళ్ళ ద్వారా చెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు అనుమానాలు లేకుండా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన భారతీయ సంస్కృతికి భిన్నం కాకుండా మన భారతీయ సంస్కృతిలో మనం బలంగా ఉండేలాగా మీరందరూ కూడా ప్రవర్తిస్తూ మీ పిల్లలకు కూడా ఇట్లా అలవాటు చేసి ముందుకు వెళ్తారని భాషిస్తూ నాకు మరి పంచాంగ శ్రమం ఉంది. మీరు సెలవు ఇప్పిస్తే త్వరగా బయలుదేరుతాను.